జరిగిందని ప్రెస్ మీట్ పెట్టి నిన్న చెప్పడం జరిగింది. నిన్న హరీష్ రావు గారు ఏం చెప్పారు చూద్దాం ఒకసారి. అన్ని టెండర్లపై విచారణ జరపాలి. సింగరేణి ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ టెండర్లని రద్దు చేయాలి. ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి. లేదంటే వేల మందితో సింగరేణి భవన్ ను ముట్టడిస్తాం. నిరాకరించిన కంపెనీల మెయిల్స్, ఫిర్యాదులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. టెండర్ నిబంధనలు మార్చినప్పుడు పెట్టిన మీటింగ్ మినిట్స్ ను బయట పెట్టాలి. బట్టి చిత్తశుద్ధి ఉంటే బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరాలి. సింగరేణి కార్మికుల కష్టాజితాన్ని కాపాడే వరకు మేము వదిలిపెట్టము. మాజీ మంత్రి హరీష్ రావు. నైనీ గోల్డ్ బ్లాక్ టెండర్ తో పాటు అవినీతి జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరిపించాలని హరీష్ రావు చెప్పడం జరిగింది. సో మొత్తంగా అయితే ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు సింగరేణి